నువ్వే పార్టీలో తిరుగుతావే? ఏ పార్టీ అయితే ఉందా ఆ పార్టీ పని ఏముందా పార్టీ ఆ, ఏ పార్టీ వస్తే ఆ పార్టీ మాది ఆ, ఆ, అంతే. అంతే ఎవరు అధికారంలో ఉంటే అటు నువ్వు కూడా అటేనే ఇక? అంతే నేను కూడా అంతే కేసీఆర్ లెక్క. ఏ ఎట్టుంటే అటే మంచి మంచి ముఖ్యమంత్రి రాజకీయ నాయకుల దుంకంగా మా పీకుడు ఏందా మా లెక్క ఎంతనే అంతే. తిని చాక్లెట్ తిని పేపర్ వాసిన తిరువ కాదు మాది ఆ. పోయినా మొన్న మీటింగ్ పోయినావా? ఎల్కతో పోయినావా? 500 ఇచ్చిండు మాకు 100 రూపాయలు అంటాడు కానీ ఆయన ఎవరు? ఆ మీటింగ్ సలాగా ఉండవు ఒక్క 100 ఆ, గంత దూరం పోతే మాకు ఉంది తాడే మరి 100 అంటుండు కానీ 100నే మరి 500 అంటే ఇప్పుడు కాగటం ఆ, ఒకటే 100 ఒకటే 100 ఇస్తే ఎల్కతుర్తి పోయి మళ్ళీ వచ్చినాం 12 గంటలకు నైటు. నైటు ఆ. అంటే ఫస్ట్ ఎంత ఇస్తా అని ఇప్పుడు 100 ఇస్తా అని చెప్పిండా? మాకు ఎంత అనలే గంతే. మందు పోయొచ్చు మరి ఇక. మంది ఎక్కడదండి ఆయన దేవుడా అంతే. ఒక్కటే 100 గంతే ఆడికి వేసిన 100 తీసుకుని ఇంత మంది అయినా వండుకున్నావు ఇక. వచ్చినాం అంతే. గంతే. ఏం చెప్పిండు కేసీఆర్? ఏమన్నాడే? ఇక చెప్తారు కలవెళ్ళ కథలు మొత్తం చెప్తానే ఉంటారు ఇక గంతే. ఏమనిపిస్తున్నారు కేసీఆర్ని ఎందుకు కూడా కొట్టినామని బాధపడ్డావా మరి? పోయినా బాధ ఏం బాధ అయ్యా మా కడుపు నిండా నింపిండు బాధపడ్డామా మేము 10 ఏళ్ళ పాలన చేసి రాజకీయ నాయకుల్నే భూస్వాములే చేసిండు ఆయన 10 సంవత్సరాలు పేదోళ్ళ కానిండా 10-12 సంవత్సరాలు కానిండా పేదోళ్ళ గడ్డి పోస తీసి పక్కకేసినట్టు వేసిండు ఆయన సరే. ఆయన కానలే కాబట్టి ఆయన ఒడగొట్టిరే, అధికారం దూరం చేసిరు. ఈయన గెలిచింది కాంగ్రెస్. ఈయన ఎట్లుంది? ఈయనదేనా 2 ఏళ్ళు కాలే ఈయన వచ్చి ఇంకా 2 ఏళ్ళు కాలే ఈయన ఏం చెప్తాడు ఆయన ఏం చెప్తాం మేము గంతే. ఈయన ఎటువై మరి పెద్ద మనిషి పోయిన టీఆర్ఎస్ నుంచి గెలిపిస్తే కాంగ్రెస్ పోయింది మీ కడియం సిఆర్ పోయిండు పోతే ఏం చేద్దాం మరి. ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మళ్ళీ గెలుస్తాడు అనే కడియం సిఆర్ ఒత్తడో రాడో మేమెట చెప్తామా జరగబోయే కథ చెప్పమంటే చెప్తామయ్యా మేము జరిగినాక చెప్తాము. అదే మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపిస్తే ఆయన పార్టీ మారిండు కదనే, పార్టీ మారిండు కదా. చెప్తాను ఏ పార్టీ వచ్చినా కూడా మేము అటే తిరుగుతాం కానీ మాకు ఒకటి ఇది అది అని ఏం లేదు మాకు గంతే. అంతే. గంతే. అన్ని పార్టీలు నీయే ఇక ఎటు గాలి వస్తే అటు పోతావు అంతే. అంతే. అంటే పైసలు ఎవరు ఎక్కువ ఇస్తారు అట్లా ఏమన్నా చూస్తావు? పైసలతో పనే ఉందా మాకు పని కావాలి. మా గూడెంలో ఏమన్నా అవపడుతుందా చూడు అవపడుతుందా ఒక్కడొక్కడు ఇల్లు కూలి రోడ్లు లేక వానకాలం మొత్తం మొకాలం మంది బురద ఎవడే మాకు చేసింది ఇక్కడ ఎవరు చేయరు మాకు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు కానీ మరి 5 లక్షలు అప్లై చేసుకుంటూ ఇస్తుండు కదా జాగున్న వాళ్ళకి. ఆయన చేసి పోయిండు ఇంత పొడుగు కానీ ఈయన చేస్తాడా ఇక 2 ఏళ్ళు కాలే ఆయన వస్తే ఏందా 10 ఏళ్ళ నాడే మమ్మల్ని కానకుండా పక్కకు పెట్టే ఏమన్నా భూమి ఉందానే? భూమి సెంటు భూమి లేదు ఏం లేదు. తినుడు ఇక్కడ సెక్కడ తినుడు కూర్చున్నాడు అంతే. అంతే. నమస్తేనే. నమస్తే. ఇది ఏ ఊరు అన్నది? ఇది కంచనపల్లి. కంచనపల్లి. ఇది స్టేషన్ కనుపూర్ నియోజకవర్గమేనా? అవునా. ఎవరే మీ ఎమ్మెల్యే ఎవరే? కడియం శ్రీ గారు. ఈయన ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది కదా మొన్న టీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిండు, కాంగ్రెస్ పార్టీలో పోయిండు. ఆయనకి అధికారం ఉన్నది అని అధికారం పార్టీలో పోవాలని పోయిండు. గెలిచింది మొత్తం టీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు. టీఆర్ఎస్ పార్టీలో ఆయన ఏది భారత నీటిపారుదల శాఖ మంత్రి ఉండే, లేకపోతే మన ఏది ఉప ముఖ్యమంత్రి ఉండే. ఆయనకు ఈ ఆయన ఏ ఉద్దేశం నుంచో కానీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చేసాడు. ఓకే. ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు 9 మంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండుగా అప్పుడు గెలిచిన తర్వాత కడియం సిఆర్ ఇలాంటి వాళ్ళు ఇంకొక 8 మంది ఉన్నారు. ఉప ఎన్నికలు వస్తాయి అంటారు కానీ అప్పుడప్పుడు అంటారు కదా. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే స్టేషన్ కనుపూర్ నుంచి మళ్ళీ కడియం సిఆర్ గెలిచే అవకాశం ఉంటుందా? ఉన్నది. గెలుస్తాడు. కొంచెం టాలెంట్ ఆయన దగ్గర అంటే పబ్లిక్ మీద వాయిస్ ఉంది కానీ వ్యక్తిగతంగా చాలా మంచివాడు. కడియం సిఆర్ వ్యక్తిగతంగా మంచివాడు. ఒక దుర్బుద్ధి ఆయన లంచగొండితనం ఇవన్నీ ఏమి లేవు. కొంచెం చిల్లర ఎట్లా చేసేవాళ్ళు లేవు ఆయన దగ్గర. అవన్నీ వ్యక్తిగతంగా అయితే అప్పుడు టికెట్ ఇచ్చినా కూడా ఇద్దరు రాజేయకుండా కడియం శ్రీ అంటే కడియం శ్రీ గెలుతారని వాయిస్ వచ్చింది. అప్పుడు కడియం శ్రీ గెలిచిండు, పార్టీ చూడలే ఆడ. ఇప్పుడు మన ఎల్కతుర్తి మీటింగ్ పోయినా రానే ఊరి నుంచి బాగానే మంది పోయిర్రు. ఏమనుకో పోయి వచ్చిన తర్వాత మీరు కూడా పోయారా మీటింగ్? మీరు పోలేదా? ఏమంటారు పోయిన తర్వాత కాస్త జోష్ కనిపిస్తుందా టీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల జోష్? అంటే ప్రభుత్వం ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, ఇప్పుడే వ్యతిరేకత జనాలు ఎట్లా వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది, ప్రభుత్వం మీద రాలే కానీ ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడేం రాదు. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి?
నాకు 7 ఎకరాలు 7 ఎకరాలు ఉంది. ఇప్పుడు రైతు భరోసా కింద చాలా హామీలు ఇచ్చిండు ఆయన, రైతు బంధు, రైతు కూలీలకు ఇట్లా అన్నీ వస్తున్నాయి మరి మీకు? మొన్న రైతు బంధు ఇచ్చేయండు, కానీ రైతు రుణమాఫీ నాకు రాలే. ఎన్ని ఎకరాలకు వచ్చింది రైతు బంధు? రైతు బంధు మొత్తం ఇచ్చాడు. వచ్చిందా? అంటే నా ఒక్కని పేరే లేదు, మా 2 కొడుకుల పేరు 1 ఎకరం ఉంది, నా పేరు మీద 3 ఎకరాలు ఉన్నది, మా భార్య పేరు మీద ఎకరం ఉన్నది. రైతు బంధు ఇచ్చిండు మొన్న. ఇప్పుడు ఎవరు బెటర్ అనుకుంటారు? రేవంత్ రెడ్డి బెటరా, కేసీఆర్ బెటరా? అంటే బెటర్ అంటే ఏమనుకుంటామా చెప్తాం. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన బెటర్, ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు ఈయన బెటర్. ఉంటే అటు అనాల్సిందే ఇక. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన 10 ఏళ్ళు చేసిండు కాబట్టి ఆయనే బెటర్ అంటారు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన బెటర్ అంటారు. మా జనాలల్లో ఎప్పుడంటే లాస్ట్ పీరియడ్లో విమానం వస్తుంది. కేసీఆర్ మొన్న ఏమంటున్నా అంటే అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది, రాబోయే రోజుల్లో మనమే అధికారంలోకి వస్తామని. అట్లేం కాదు, అది జాతీయ పార్టీ కాబట్టి అంత తొందరగా ఏం పోయటానికి లేదు. అట్లంటే వైఎస్ రాజశేఖర్ పడిపోయిన గవర్నమెంట్ తీయలేదా, ఇప్పుడు ఈయన కూడా అంతే. ఇక ఇప్పుడు 10 ఏళ్ళు చేసిన టీఆర్ఎస్ని ఈయన కాంగ్రెస్ పగ్గాలు చేతికొచ్చింది. జనాలలో మార్పు రావాలి. ఒకసారి మార్పు కోరుకున్నారు జనాలు కూడా. ఆయనకి కేసీఆర్ మంచి 10 ఏళ్ళు చేసిన, రైతు బంధు ఇచ్చిన, రైతు రుణమాఫీ ఇచ్చినా కూడా మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకొని కాంగ్రెస్కి ఇచ్చిండు. ఇది కొంచెం మంచి పనులు చేస్తే ఈయన ఇంకో 5 ఏళ్ళు ఉంటాడు. ఈ 5 ఏళ్ళు కాదు ఇంకొక 5 ఏళ్ళు ఉంటాడు. ఈయన చేయకపోతే మళ్ళీ జనం మళ్ళీ పాత కోరుకుంటారు. అంతే. ఏమైనా కొంత కాంగ్రెస్ పార్టీ పైన గ్రౌండ్లో ఇప్పుడు మీ గ్రామాలలో కొంత వ్యతిరేకత ఏమైనా కనిపిస్తుందా? ఇంకా ఇప్పుడు ఏం వ్యతిరేకత కనపడదు. కనపడదు, ఎందుకంటే ప్రభుత్వం ఉంది కదా. ఇప్పుడేం వ్యతిరేకత కనపడదు. ఇప్పుడు ఇస్తుండు కదా, ఇందిరమ్మ ఇల్లు ఇస్తుండు, రైతు రుణమాఫీ అయింది, ఇప్పుడు రైతు బంధు అయితే అందరికి వచ్చేసింది. ఇంకేం